రివ్యూ ఆఫ్ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల గారి డైరెక్షన్లో థర్డ్ ఫిలిం ఇది. ఆల్రెడీ చెలో అండ్ భీష్మ రెండు కూడా సక్సెస్ అయ్యాయి అండ్ నితిన్ గారితో సెకండ్ ఫిలిం. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. దీంతో హ్యాట్రిక్ కొడతారని గట్టి నమ్మకం మీదే ఉన్నారు టీమ్ యూనిట్. సో ఇప్పుడే మూవీ చూసి వచ్చాను అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఎంటర్టైనర్. నితిన్ గారు ముందు రెండు రాడ్లతో కంపేర్ చేస్తే ఇది ఫార్ బెటర్ అని చెప్పాలి. అట్లీస్ట్ రొటీన్ కాన్సెప్ట్ అయినా కూడా కామెడీ నిలబెట్టింది. ఏదో ఒక పాయింట్లో మూవీ అట్రాక్ట్ చేసింది. దీనికి రాబిన్ హుడ్ అని టైటిల్ ఎందుకు పెట్టారో మీకు అర్థమై ఉంటుంది. కిక్ సినిమాలో రవితేజ లాగనమాట. దీంతో పాటు రుద్రకొండ విలేజ్లో ఉన్న జనాల్ని గూన్స్ నుంచి కాపాడడానికి వెళ్తాడు హీరో. ఈ రెండు డిఫరెంట్ సినారియోస్ కనెక్షన్ ఎలా అయిందో మూవీలో చూడాలి. అయితే మూవీ స్టార్ట్ అవడం కొంచెం ఇంట్రెస్టింగ్ నోట్తోనే స్టార్ట్ అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి ఎంట్రీ నుంచి మరింత ఊపు అందుకుంటుంది. ఆయనతో వెన్నెల కిషోర్ కూడా యాడ్ అయ్యానేమో. నాకైతే కామెడీ హిలియరస్ గా వర్కౌట్ అయింది. జెన్యూన్ గా నవ్వొచ్చింది. మూవీలో వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా 99% మనల్ని నవ్వించే వెళ్తారు. నా వరకు అయితే దాని మీద సినిమా లాగేసి ఉంటే భలే ఉందును. కానీ సెకండ్ హాఫ్ లో వీళ్ళని జస్ట్ అక్కడక్కడే వాడి మళ్ళీ ఊరు ప్రజల సమస్యలని మాస్ వార్నింగ్స్ ఈ రొటీన్ రైటింగ్ తో బోర్ కొట్టించేశారు. ఆ పార్ట్ అయితే మైండ్ లోకి ఎక్కలేదు. నితిన్ గారు లాస్ట్ 2 మూవీస్ లో కూడా ఇదే జరుగుతుంది. సెకండ్ హాఫ్ వస్తే చాలు ఆయన ఊర్లో ఉండకుండా వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఇందులో కూడా ఇదే రిపీట్. దీని నుంచి ఆయన బయటకు ఎప్పుడు వస్తారని చూడాలని ఉంది. 80% మూవీ అంతా ఈ రుద్రకొండలోనే జరుగుతుంది. కామెడీ సీన్ రావడం, కాసేపు నవ్వించడం, మళ్ళీ విలన్తో దమ్కి, హీరోయిన్తో లవ్ ట్రాక్ లేదా ఒక సాంగ్, కంటిన్యూస్గా ఇదే ఒక చైన్ లింక్లో జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు లేనప్పుడు కూడా నితిన్ గారితో కానీ శ్రీలీలతో కానీ కామెడీ జనరేట్ చేయాలని వెంకీ గారు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టారు. కానీ అంత వర్కౌట్ అవ్వలే. నెరేషన్ అయితే స్లో పేస్లో అక్కడక్కడే తిరుగుతుంటుంది. ఇంకా శ్రీలీల రోల్ ప్రతి సినిమాలో ఉన్నట్టే ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. హీరోకి హెల్పింగ్ నేచర్ ఉండడమో లేదా తన కోసం ఫైట్ చేసి సేవ్ చేస్తే చాలు, గుంట ఫ్లాట్. అక్కడ నుంచి లవ్ ట్రాక్ కంటిన్యూస్. అంతే, చెప్పడానికి తన క్యారెక్టర్ గురించి పెద్ద ఏం అనిపించలే. అండ్ తను ఉంది కాబట్టి అన్నెసెసరీగా ఏదో ఒక డ్యాన్స్ బీట్ యాడ్ చేశారు. డ్యాన్స్ మాత్రం బాగా చేస్తుంది తను. ఇంకా నితిన్ గారు యాజ్ యూజువల్ ప్రతి సినిమాలో ఉన్నట్టే ఉన్నారు. మేక్ ఓవర్లో ఏ చేంజెస్ లేవు. రొటీన్ కమర్షియల్ మూవీ కాబట్టి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సాంగ్స్ అయితే జస్ట్ ఓకే. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం స్టైలిష్గా డిజైన్ చేశారు. ఆ విషయంలో వెంకీ గారు కొత్తగా ట్రై చేశారు అనిపించింది. అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం మలయాళం యాక్టర్ షైన్ టౌన్ తీసుకొని పెద్ద యూజ్ లేదు. బ్రహ్మాజీ గారు, షిజు గారు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా వేస్ట్లెస్ అయిపోయాయి. మూవీ అంతా విలన్ గ్యాంగ్ వర్సెస్ ఈ నలుగురు చుట్టే తిరుగుతుంది. చివరిలో వార్నర్ మామ రోల్ బాగా నచ్చింది. చిన్న క్యామియోనే, బట్ ప్రెజెన్స్ బాగుంది. మంచి ఫోటోజెనిక్ కట్అవుట్, స్టైలిష్గా బాగా ప్రెజెంట్ చేశారు. సో చెప్పడానికి ఎంతకన్నా ఏం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ కోసం అయితే ఒకసారి ట్రై చేయండి. అంతకు మించి ఎక్సెప్ట్ చేసే విషయాలు పెద్దగా ఏం కనబడవు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేడుస్తున్న రేటింగ్ 2.5/5. See you in the next video. Take care friends and thank you.